హాయ్ ఫౌండర్స్, ఈరోజు కానీ లేదా రేపు మన యాష్ సార్ మీటింగ్ ఉంటుంది. అన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేసి 2 లింక్స్ రిజిస్ట్రేషన్ కేవైసీ ఇస్తారు. డెమో వీడియో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. 1కి 10 సార్లు చూసి చేసుకోగలరు. మన ఓపికే విజయం. బీ పేషెన్స్, బీ హ్యాపీ. వెల్కమ్ టు న్యూ ఏఐ డైరెక్షన్. చాలామంది సభ్యులు వీళ్లకు లింకులు వచ్చాయట, వాళ్లకు లింకులు వచ్చాయట అని పుకార్లు పుట్టిస్తున్నారు ఫౌండర్స్. ఓఎస్ బ్యాక్ ఆఫీసులో వచ్చే పాపప్లోని సమాచారాన్ని మాత్రమే నమ్మాలి, ఆచరించాలి తప్ప అధికార కార్యాలయం నుండి రాని సమాచారాన్ని నమ్మకండి. అనవసరంగా కొంతమంది వాళ్ళ స్వార్థపు స్వలాభం కోసం మాకు లింకులు వస్తుంది అని ప్రలోభ పెడుతున్నారు. అలాంటి అవకాశం యాష్ గారు సామాన్యులకు ఇవ్వరు. దాని అర్హత కలిగి ఉండాలి. నాకు తెలిసి అటువంటి అర్హత ఎవరికీ ఉండదు. ఎందుకంటే వారు యాష్ గారిలా స్వచ్ఛమైన మనస్తత్వం, నిబద్ధత, 360 రోజులు ఏ క్షణమైనా 24/7 ఏ క్షణమైనా ఏ రోజైనా అందుబాటులో ఉండి ప్రజా శ్రేయస్సు కోసం కట్టుబడేవారై ఉండాలి. అలాంటి అర్హత కలిగిన వారు మన దేశంలోనే ఎవరూ లేరు అని నా అభిప్రాయం. యూట్యూబర్స్, లోకల్ లీడర్స్, వాట్సాప్ గ్రూప్స్ అడ్మిన్స్ ఎవరికీ అటువంటి అర్హత లేదంటాను. ఎందుకంటే క్రిస్, జూలీ, జీనే ఇటువంటి ఎల్సీ మెంబర్స్ అందరూ ఇలాంటి నిబద్ధత, సహనం, శ్రేయస్సు కోరేవారై ఉండాలి. వీరు యాష్ గారితో పాటు ఎంతకాలమైనా, ఏ సమయమైనా, ఎటువంటి కార్యమైనా అన్నింటికీ గంటలు తరబడి వేచి ఉంటారు. ఆయన తరువాత ఈ వ్యవస్థను ముందుకు నడిపించే విధంగా సానుకూలంగా స్పందిస్తారు. ఇటువంటి అర్హత కలిగిన వారికి మాత్రమే ప్రయారిటీ ప్లేస్మెంట్ సభ్యులుగా నిర్ధారించి ఉంటారని నా అభిప్రాయం. అలాంటి వారు ఆశించడంలో తప్పు లేదు. ప్రస్తుతానికి కొత్త పాపప్ కోసం వేచి ఉందాం. నా అభిప్రాయం ప్రకారం అందరికీ ఈమెయిల్కు లింకును ఆటోమేటిక్గా ఇచ్చుంటారు. దానిని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే కేవైసీకి అర్హులవుతాము. ఇదే విధంగా జరగవచ్చని నా అభిప్రాయం. విక్టరీ యాష్. జై యాష్ సార్. లింకును ఓఎస్లో ఎప్పుడైనా పోస్ట్ చేయవచ్చు. మీ డాష్ బోర్డ్లో పొడవుగా ఉంచండి. ప్రామాణీకరణ కోసం మీ జాతీయ ఐడి అవసరం. ఫౌండర్స్, మనకి ఏ సమయంలో అయినా మన మెయిల్కి లింక్ రావచ్చు. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మెయిల్ కొంత సమయం మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి మీ మెయిల్ని, జీమెయిల్ని మీరు చూస్తూ ఉండండి, చెక్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీ మెయిల్కు లింక్ వస్తుందో మీ అప్లైనర్ని టచ్లోకి రండి. అప్లైనర్ని కలిసి మీరు ఎలా ముందుకు వెళ్ళాలో మీరు తెలుసుకోండి. మనం త్వరలో మనకు రాబోయే లింకులు వస్తాయని ఆశిద్దాము. త్వరలో వస్తాయని మనం ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నాము. మనం చివరి మెట్టుకి తొందరగా చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకుందాము. యాష్ సార్ మనకి త్వరలో చివరి మెట్టుకి చేరుస్తారని మనం ఆశిద్దాము ఫౌండర్స్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫౌండర్స్.